నమస్తే వి5 న్యూస్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ కంపెనీ 1535 స్టేట్ ప్రెసిడెంట్ కర్ణం ప్రమోద్ గారు. తను కార్మిక నాయకుడిగా అలాగే సంఘాలకు దళిత బహుజన ఉద్యమాల్లో పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ ఇంతింత వటడింతాయి అన్నట్టు ఒక సామెతల ఒక స్థాయిలో ఎదిగిన తెలంగాణ రాష్ట్ర కార్మికులకు విద్యుత్ ఎంప్లాయీస్ కార్మికులకు ఒక యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తన జీవితం, అలాగే రాజకీయాల పరంగా ఎక్కడ అడుగులు పడ్డాయి, రాజకీయాలపైన తన ఒపీనియన్ ఏంది, ఒక్కసారి తన మాటలు తెలుసుకుందాం. నమస్తే. ఓకే, కర్ణం ప్రమోద్ తన బాల్యం ఎలా గడిచింది, మీకు చదువు ఎక్కడ జరిగింది, మీ ఇంట్రడక్షన్ ఒక్కసారి, మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్. జేబీ నమస్తే. నా బాల్యం, మా నాన్నగారు, మేము యాక్చువల్లీ దళిత వర్గం నుంచి వచ్చిన కుటుంబం మాది. మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు యాక్చువల్లీ బిర్లా మందిర్ వాచ్మెన్గా డ్యూటీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన 24 గంటలలో 8 గంటలు మెడ్ కంపౌండ్లో 8 గంటలు డ్యూటీ చేస్తే రాత్రి 8 గంటలు. మరి ఆ రోజు మా కుటుంబ పరిస్థితులలో మరి 4 పిల్లలను చదివించాలనే పాటన, 3 ఆడపిల్లలు, ఒక కొడుకుగా నేనున్నాను కాబట్టి నలుగురిని మమ్మల్ని మేపాలే చేయాలి, చదివియాలనే ఉద్దేశంతో రాత్రిపూట వాచ్మెన్గా జాబ్ పోవడం జరిగింది. అంటే మీ స్టడీ ఎట్లా జరిగింది, ఏం చదువుకున్నారు మీరు, ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎలా ఎదిగారు, మీ విద్య దాని గురించి ఒకసారి. నా విద్య అంటే నేను నా చిన్నప్పటి నుంచి నాంపల్లి, నేను పుట్టింది పెరిగింది అంతా నాంపల్లి అండి. మొత్తం లైలా స్కూల్ అండి నాది. నాంపల్లి మల్లెపల్లి మధ్య దగ్గర ఈ స్కూల్ లైలా స్కూల్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ లైలా స్కూల్ అంటే చాలా ఫేమస్. ఇంకా దాని గురించి చెప్పాలంటే ముఖ్యంగా నా బాల్యం మొత్తం ఓల్డ్ సిటీలో పుట్టడం అవ్వడం జరిగింది. తర్వాత ఒక 12 to 13 ఇయర్స్కి నేను యూసుఫ్గూడకి రావడం, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది, యూసుఫ్గూడ కృష్ణానగర్కి. తర్వాత కృష్ణానగర్ నుంచి ఈరోజు నేను ఇక్కడ ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయ్యి కొంచెం ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణం ప్రమోద్ ఈరోజు ఎకనామికల్గా స్టాండర్డ్ అయ్యి ఒక స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ కంపెనీకి ఒక ప్రెసిడెంట్గా ఏంటంటే ఈ అనడానికి కారణం, ప్రధాన ప్రోత్సాహం, మీ మద్దతు, మీ సపోర్ట్ ఎవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు, మీ స్ట్రెంగ్త్? మా బ్యాక్గ్రౌండ్ అంటే మా అమ్మ నాన్నగారు అండి. మా తండ్రి గారు ఎలక్ట్రిసిటీ బోర్డులో యాక్చువల్లీ ఎస్సీ ఫౌండర్ అసోసియేషన్కి ఫౌండర్ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు మా నాన్నగారు అడుగుజాడగలలో నేను రాత్రిపూట మా ఇద్దరికి 10 to 11 మధ్యలో డిస్కషన్ ఉంటుంది. రోజుకి ఎంప్లాయీస్కి ఏం కావాలి, మన మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది, మన దళిత వర్గాలు ఎట్లుంటాయి, మన బీసీ వర్గాలు ఎట్లుంటాయి, మనం ఎట్లా రావాలి. ఆ రోజులలో మా నాన్నగారు కనీసం సైకిల్ లేని పరిస్థితి ఉంటే, ఈరోజు నీకు కారు ఉంది, నీకు అన్ని ఇచ్చిన నేను లగ్జరీ, నువ్వు ఈరోజు పొలిటికల్గా పోయి నలుగురికి నువ్వు సేవ చేయాలనే ఉద్దేశం మా నాన్నగారు. అసలు నాకు కూడా సేవ చేయాలనే ఉద్దేశం నా భావనలలో నేను ఈరోజు వరకు ఇక్కడ ఉన్నాను. ఓకే, ఈ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, కంపెనీ ప్రెసిడెంట్గా ఈ ఎదిగే క్రమంలో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితి, పొజిషన్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఆర్టిజన్గా, 6 సంవత్సరాలు నేను అవుట్సోర్సింగ్గా చేయడం జరిగింది. తర్వాత ఒక 4.5 సంవత్సరాలు నేను ఆర్టిజన్గా చేయడం జరిగింది. తర్వాత నేను జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ అయినప్పుడు ఈ ఆర్టిజన్కి రిజైన్ చేసి మళ్ళీ జాబ్ రాసుకోవడం కొడితే అప్పుడు జేఎల్ఎం వచ్చింది. జేఎల్ఎం తర్వాత ఈరోజు ఏఎల్ఎం పోస్ట్ వచ్చింది. ఇంకా నేను నాది బీటెక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి త్వరలో ప్రమోషన్స్కి ఉన్నాను. ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ అటు దళిత భోజన సంఘాల్లో యాక్టివ్గా పాల్గొంటూ మేము విన్నాం ఇంతకుముందు మాల మహానాడులో మీరు యాక్టివ్గా పనిచేశారు. ప్రజా సమస్యలపైన అలాగే అణగారిన వర్గాల సమస్యలపైన మీరు గొంతెత్తి నినాదించారని ఒక వాయిస్ విన్నాం. ఎందుకు మీకు అటువైపు వెళ్ళాలనిపించింది, మీ కాన్సెప్ట్ ఏంది అసలు, మీ ఒకసారి? అంటే ముఖ్యంగా దళితులని ఎప్పుడు కూడా చిన్న చూపుతో చూసిన అగ్రవర్గాలు కానీ, అంటే ఎప్పుడు మాకు రాజకీయ అవకాశం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాలేదు. దళితులకు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈరోజు కూడా చరిత్ర చూస్తే ఏ ఎంప్లాయీ కూడా ఎమ్మెల్యే కాని పరిస్థితి ఉంది. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అయ్యారు తప్ప. కానీ నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఎట్లయితే ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ ఎట్లయితే బిల్స్ పాస్ అవుతున్నామో పార్లమెంట్లో మేము అదే విధంగా ఎంప్లాయీస్కి, ఎన్జిఓస్కి, ఎంప్లాయీస్కి కంపల్సరీ ఒక 2 నుంచి 3 సీట్లు ఇవ్వాలని మేము అన్ని పార్టీలను వేడుకుంటాం. ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో, పార్లమెంట్లో రెండిట్లో.
అంటే మీరు కార్మికుల పరంగా గత నెల రోజుల సంది మేము చూస్తున్నాం వివిధ మీడియాలో కార్మికుల సమస్యలపైన బాగా మీరు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి పోరాడుతున్నారు. అసలు ఆ సమస్యలు ఏంది, ఆ సమస్య తీరిందా, ఇప్పుడు ఎలాంటి పొజిషన్ ఉంది? ఈరోజు ఇంతకుముందు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. మా ఫారూక్ ముషరఫ్ అలీ ఐఏఎస్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక మా దేవుడైన. ఎందుకంటే ఏదైనా సరే అడిగితే ఆయన ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ చూస్తాడు జెన్యూన్ ఉందా, వీళ్ళని చెయ్యొచ్చా చేయలేదా అన్నట్టు చూస్తాడు. చూసిన వెంటనే ఆయన ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే 100% చేస్తాడు. ఇప్పుడు కార్మికులు ఈరోజు ఉన్నారు 23,000 మంది కార్మికులు ఆర్టిజన్ ఉన్నారు. అది చాలా ఫైట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ అది కూడా మేము సక్సెస్ అవుతామని మేము భావిస్తున్నాము. 100% గ్రేట్ చేంజ్ కూడా త్వరలో అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ 23,000 కార్మికులు అంటున్నారు కదా మీరు, 23,000 మంది కార్మికుల వాళ్ళ ప్రధాన సమస్య ఏంది, వాళ్ళకు చట్ట ప్రకారం న్యాయంగా రావాల్సిన హక్కులు ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది? ఈరోజు ఆర్టిజన్ కార్మికులని ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఆర్టిజన్ అంటే ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. ఆర్టిజన్ అని అంటే ఆ రోజు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉండే ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్టిజన్గా గుర్తించింది. ఆ రోజు సీఎండి ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు వీళ్ళకి ఒక నేమ్ పెట్టాలనేసి ఆర్టిజన్గా పెట్టడం జరిగి వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దామనేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంది. కానీ అది వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం జరిగింది. కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ రోజు వరకు అవి ఫుల్ఫిల్ కాలేదు. ఆర్టిజన్ కార్మికులకు ఆ రోజు 23,000 మంది కార్మికులని ఆ రోజు కేసీఆర్ గారు వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నప్పుడు కొన్ని కోర్టు ఉస్మానియా క్యాంపస్ స్టూడెంట్స్ కొంతమంది కేసు వేయడం జరిగింది. కేసు వేయడం వల్ల ఏమైందంటే వాళ్ళందరికీ ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు కోర్టు నోటీస్ ఇచ్చింది. దాంతో వాళ్ళకి మళ్ళీ అవుట్సోర్సింగ్ అది ఆర్టిజన్ అనే పదం ఉంది, కానీ వాళ్ళకి సర్వీస్ రూల్స్ అనేది రాలేదు జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, సెకండ్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి జీతాలు పెంచుతూ సర్వీస్ రూల్స్ అంటే యాజ్ పర్ సేమే ఉన్నాయి, కానీ కొంచెం అక్కడక్కడ కొన్ని ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 300 లీవ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఫుల్గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయలేదు. మరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిజంగా ప్రయత్నించింది, కానీ ఆ రోజు ఉన్న మేనేజ్మెంట్ ప్రభాకర్ రావు కానీ లేకపోతే మన ఇప్పుడు రఘుమారెడ్డి గారు కానీ వాళ్ళు కొంచెం మేనేజ్మెంట్కి ఆ రోజు ఫైనాన్షియల్గా పడుతుందని తప్పుదారి తీసింది. ఓకే, ఇప్పుడు కార్మికుల ప్రధానమైన ఇప్పుడున్న ఏమైనా ఇంకా సమస్యలు మీరు ప్రభుత్వానికి మా V5 మీడియా ముఖంగా మీరు చెప్పదలుచుకునే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ సమస్యలు తీరిస్తే బాగుండు, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు సెక్యూరిటీ గార్డ్స్ ఇలా 8 నుంచి 14,000 అవ్వడంతోనే వాళ్ళు కేవలం 4,000 రూపాయలకి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సమస్యలు అన్నీ అని కావు. వాస్తవానికి ఈరోజు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సరబడి ఈ రోజుకి ఏజ్ అయిపోతుంది, కానీ వాళ్ళకు కూడా ఇప్పటివరకు సరిపోని జీతాలతో వాళ్ళు పనిచేస్తారు. కేవలం ఎప్పటికైనా మేము రెగ్యులర్ అవుతాము, కేవలం మా పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ సర్వీస్ మొత్తం అయిపోతుంది, కానీ వాళ్ళు రెగ్యులర్ అవ్వట్లేరు. ఈరోజు ఆర్టిజన్స్ అని కాదు, ప్రైవేట్ మీటర్ రీడర్స్ ఉన్నారు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు. ఈరోజు సమస్యలో దాదాపు 50 నుంచి 45,000 మంది ఈరోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఉంది. కానీ ప్రజెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన నడుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎంతో బడుగు బలహీన వర్గాలకు ప్రజాపాలన అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చాం. ఈ పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ కార్మికులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న మాత్రం మన బట్టి విక్రమార్క మా పవర్ మినిస్టర్ గారు కన్సల్ట్ పవర్ మినిస్టర్ గారు మొన్న డిఏ అయితే ఇవ్వడం జరిగింది. మేము అడగకముందే మా డిఏ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూస్తే మేము కొంచెం ఒకసారి మంచిగానే అనిపించింది, కానీ కొన్ని విషయాలలో మాకు కొంచెం చేదు బాధ కూడా అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మేము చాలాసార్లు అయినా ఆఫీస్ పోవడం జరిగింది, మరి అక్కడ కూడా ఏం రెస్పాండ్ రాలే. ఆర్టిజన్స్ గురించి కూడా అది కూడా కొంచెం ప్లస్ మైనస్లు ఉన్నాయి. ప్రధానంగా మీడియా ముఖంగా మా V5 మీడియా ముఖంగా డిమాండ్స్ ఏంది? ప్రధానంగా మీకు న్యాయం జరగాలంటే ఎలాంటి డిమాండ్స్ తీర్చాలి? ఇప్పుడు మా డిమాండ్స్ ఆర్టిజన్ని రెగ్యులరైజేషన్ చేయాలి, దాంతోపాటు ప్రైవేట్ మీటర్ రీడర్స్ని చేయాలి, స్వీపర్లను చేయాలి, ఎంతమంది అయితే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎంపీడీసీలో కానీ ఎస్పీడీసీలో కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఈరోజు 4 కంపెనీలో కానీ అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ఆర్టిజన్గా గుర్తించాలి. ఓకే, ఇటు కార్మికుల కోసం మీరు పోరాడుతున్న విధానం ఒకవైపు అయితే, ఇటు అంబేద్కర్ వాదాన్ని భుజాన వేసుకొని అటు బహుజన వర్గాలకు అలాగే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల కోసం మీరు చేస్తున్న పోరాటం ఒక్కసారి వివరించు. నేను నా నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మేమంతా మిడిల్ క్లాసు, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు,
లేకపోతే పూర్, 3 స్టేజ్లు ఉంటాయి. ఈరోజు వందల వేల కోట్లే కార్పొరేటర్ కావాలి, వందల కోట్లు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలి. కానీ మాలాంటి ఒక మిడిల్ క్లాస్ ఒక ఉద్యోగస్తునికి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి, ఒక్కసారి మాకు అసెంబ్లీ పంపించండి, లేకపోతే ఎంపీకి పంపించండి, ఒక కౌన్సిల్కి పంపించండి, మాలో ఉన్న భావాలన్నీ మీకు బయటపడతాయి. ఎందుకంటే మేము గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాం. మాకు రోజు పబ్లిక్ రిలేషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మాకు రోజు సిస్టంలో వర్క్ చేస్తాం కాబట్టి సిస్టమ్ ఏందో మాకు తెలుసు కాబట్టి సిస్టంలో వర్క్ ఇంకా మాకు అట్లాంటి అవకాశం వస్తే డెఫినెట్గా మేము ఇంకా దాన్ని ముందు తీసుకుంటాం. అంటే ఇట్లాంటి ఒక నినాదం, ఇప్పుడు మీరు అన్న నినాదం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రభుత్వ కోటలో అసెంబ్లీలో అయినా పార్లమెంటులో అయినా ఒక 3-4 సీట్లు మాకు కేటాయించాలనే ఒక నినాదం. ఈ నినాదం ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉందా, లేదా ఇంతకుముందు ఎక్కడైనా ఈ నినాదం రేజ్ అయిందా, ఇప్పుడే మీరు ఈ నినాదాన్ని రేజ్ చేస్తున్నారు? ఇంతకుముందు మరి మన బాబు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మళ్ళీ ఒక 2-3 ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ గారు కానీ స్వామి గౌడ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మరి ఒక టీచర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ నాగరాజ్ సార్ అనేసి ఒక ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ అనుకుంటా, రిటైర్డ్ ఎంప్లాయ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎంప్లాయ్కి ఇస్తే ఏముంటుందంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఒక రాజకీయ భవిష్యత్తు ఉండాలి. మాది రాజకీయం అనేది కళలాగానే మిగిలిపోతుంది తప్ప ఈరోజు మేము రాజకీయంలోకి పోలేకపోతున్నాం. ఓకే, సూటిగా చెప్పాలంటే కర్ణం ప్రమోద్ గారికి రాజకీయంగా అసెంబ్లీలో అయినా పార్లమెంటులో అయినా మీకు ఏ పార్టీ అయినా సరే అవకాశం ఇస్తే మీరు ప్రూవ్ చేసుకుంటారా? అది డెఫినెట్గా అండి. మేము అవకాశం వస్తే ఈరోజు కంపల్సరీ మేము ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే మేము అంబేద్కర్ గారు ఆ రోజులలో పొలిటికల్ ఇదనే మాస్టర్ కీ అన్నారు. మాస్టర్ కీ అంటే అంబేద్కర్ పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ అన్నారు. ఆ రోజు అంబేద్కర్ గారు ముందే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ అవుతుంది అని చెప్పేసి ముందే రాసి పెట్టారు. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ లేకపోతే బీసీ రిజర్వేషన్ కానీ ఇవన్నీ ముందే అంబేద్కర్ గారు ఇవన్నీ రాసి పెట్టారు. కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ కూడా ఇస్తే చాలా బాగుంటుందని ఒకటి మేము అడుగుతాం. ఓకే, మీకే గనక మీరన్న ఈ వాయిస్ని ప్రభుత్వం గుర్తించి మీకు ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మీకు అవకాశం కల్పిస్తే, మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే, మీరే గనక ఎమ్మెల్యేగా గెలుపొందితే మీరున్న నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ప్రత్యేకమైన ప్రణాళికలు ఎలాంటి ఏమైనా మీ థాట్స్ డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ గవర్నమెంట్లకు విధానాలకు డిఫరెంట్గా డెఫినెట్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు పాత ఎమ్మెల్యేల స్టైల్ వేరే, ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ అంటే యంగ్స్టర్స్ ఈరోజు ఐటీ టెక్నాలజీ సంబంధించి ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఒక టైంలో మనం పోయి బ్యాంకులకు పోయి పైసలు వేసే పరిస్థితి ఉండే. ఈరోజు మనం ఫోన్పే గూగుల్ పే వచ్చినప్పటి నుంచి మనకి ఎంత చేంజ్ అయింది. ఇప్పుడు టైము పెట్రోలు అన్ని విధంగా సేమ్ అవుతుంది. అట్లా మనం ఎమ్మెల్యేలు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే ఒక ఐటీ అంటే ఎమ్మెల్యే అనే పదం మామూలు విషయం కాదు. ఈ 3 పదాలు అనేది చాలామంది వందల వేల కోట్లు పెడితేనే ఎమ్మెల్యే అవ్వడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే కావాలి అని అనుకుంటే నిజంగా గ్రౌండ్ లెవెల్స్ నుంచి వచ్చి ఆ బస్తీ వాసి ఉండి లేకపోతే అక్కడే పుట్టి పెరిగి ఆ బస్తీ కష్టాలు తెలుస్తేనే ఎమ్మెల్యే అనేది వాళ్ళకి ఇవ్వడం ఇస్తే బాగుంటుందని నా కోరిక. కర్ణం ప్రమోద్ గారికి ఏ పార్టీ అయినా ప్రజెంట్ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే పిలిచి నీ కాన్సెప్ట్ నచ్చి, నీ వ్యక్తిత్వం నచ్చి, నీ ప్రజాసేవ నచ్చి ఏ పార్టీ అయినా పిలిచి నీకు అవకాశం ఇస్తే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయి, మేము సపోర్ట్ చేద్దాం అట్లా అవకాశం ఇచ్చి మీరు ఎమ్మెల్యేగా కనుక గెలిస్తే మీకు ఎన్నుకున్న ప్రజలకి మీ కాన్సెప్ట్ నచ్చి మీ నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఈ మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే మీరు డిఫరెంట్గా ఏం చేసి చూపిస్తారు? ఈరోజు విద్య వైద్యం ఎందుకంటే విద్య అనేదేమో పిల్లలకి చదివిస్తే ఈరోజు డాక్టర్లు ఎంబీబీఎస్లు యూకే కెనడా ఇవన్నీ అవ్వడం జరుగుతుంది. వైద్యం అంటే మొన్న కోవిడ్లో మన దగ్గర దాదాపు తెలంగాణలో 1000 నుంచి 3,000 వరకు బెడ్లే ఉండే. కానీ నిజంగా అప్పుడే మనం ముందస్తుగా ఒక 20,000 నుంచి ఒక 50,000 లక్ష బెడ్లు వేసుకుని ఉంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది లేకుండే కదా. విద్యా వైద్యం అనేది చిన్న ఒడిషా నుంచి జూబ్లీస్లో ఉన్న బంగ్లా వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్, సేమ్ డాక్టర్స్, సేమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని మేము వేడుకుంటున్నాం. ప్రపంచ స్థాయి కార్పొరేట్ ప్రపంచ స్థాయి వైద్యం ప్రమోద్ గారికి అవకాశం ఇస్తే చేసి చూపిస్తారు. అంటే మరి ఇప్పుడు ఈ ఉన్న ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వాలకు ఎందుకు సాధ్యం కావట్లేదు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న గవర్నమెంట్లకి ఏంటంటే వాళ్ళు బడ్జెట్ లేదు అని అంటారు. కానీ బడ్జెట్ అనేది రాష్ట్రంలో చాలా ఉంది. ఎందుకంటే విద్యా వైద్యం అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మనం ఎన్నైతే పథకాలు పెడుతున్నామో ఆ రోజులలో కొంతమంది లీడర్లు మాజీ సీఎంలు ఎవరైతే ఉన్నారో విద్యా వైద్యం అనేది పెట్టిరు.
మళ్ళీ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మైనస్ కావడం జరుగుతుంది. మరి ఎందుకు అనేది ఇప్పుడు ఈ రోజులలో ఫైనాన్షియల్గా చాలా బడన్ ఉంది, వెనుకబడ్డది మన రాష్ట్రం అని చెప్తారు. కానీ మనం రాష్ట్రం వెనుకబడ్డా సరే మన విద్యా వైద్యం అనేది దానికి క్లారిటీగా. ఓకే, కర్ణం ప్రమోద్ అంటే తన రాజకీయ గురువు ఒక లాస్ట్ గవర్నమెంట్లో బీఆర్ఎస్లో ఒక మంత్రికి చాలా క్లోజ్గా ఉండేవారు, నమ్మిన బంటుగా. మంత్రి గారికి ఎందుకంత క్లోజ్గా ఉండేవారు, ఆయనలో నచ్చిన గుణాలు ఏంది, మీరు ఎందుకు ఆయన శిష్యుడిగా ఒక అభిమానిగా ఉన్నారు? నాకు తండ్రి తర్వాత తండ్రి గారు మా ఈశ్వరన్న గారు. ఎందుకంటే ఈశ్వరన్న చాలా సౌమ్యుడు, చాలా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఆయన గురించి 2 మాటలలో చెప్తాను. ఆయన నాలాగానే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి సింగరేణి కార్మికుడు. దాంతోపాటు ఆయన కూడా అంచెలంచెలు ఎదుర్కొంటూ మరి 6 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ గెలుస్తూ మరి ఈరోజు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మంత్రి అవ్వడం జరిగింది. మరి ఆయన రాజకీయ దాదాపు 20 సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటూ మరి ఫస్ట్ రామారావు గారు 94లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా ఫస్ట్ గెలుపు ఆయన ఓటమి అయింది. ఫస్ట్ టైం 94లో నించున్నప్పుడు ఆయన కూడా ఓటమి అవ్వడం జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి చూడలే. కానీ మొన్న ఎలక్షన్లో మొన్న ఓటమి అనేది జరిగింది. ఓకే, కొప్పుల ఈశ్వర్ గారి అభిమానుల్లో ప్రముఖంగా మీరుంటారు. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గెలుపొందితే మీకు ఆ గవర్నమెంట్లో ఈశ్వర్ సార్ పరంగా ఏదైనా ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందా? మీ ప్రియ శిష్యుడు అనే ఒకటి ఏదైనా మీకు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు రాజకీయం అనేది ఆయన ప్రియమైన శిష్యుడిని. కానీ ఇప్పుడు ఏ పార్టీ మాకు పిలిస్తే ఎంప్లాయీస్కి మేము అక్కడ మద్దతు తెలుపుతాం. అంటే మాకున్న అవకాశం ఏంటంటే ఎస్సీ, బీసీ, మైనారిటీ, దళిత వర్గాలకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ నేను ఏం చెప్తున్నా, మాకు ఎక్కడ అవకాశం వస్తే మేము అక్కడ పోవడానికి సిద్ధంగా. ఓకే, అంబేద్కర్ వాదంలో దళిత బహుజన ఉద్యమాల్లో ఒక సమస్య కర్ణం ప్రమోద్ అంటే ఈ సమస్య తీర్చిండు, ఈ సమస్యను గుర్తు చేసుకుందాడే కర్ణం ప్రమోద్ గుర్తుకొస్తాడు అన్నట్టు ఏమైనా చేశారా మీరు ప్రజాసేవకు? చూడండి, నేను అప్పుడు మాలమాలలో ఉన్నప్పుడు నేను చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి జరగడం జరిగింది. మన కాక్టైల్స్ మన సొసైటీలో అయ్యప్ప సొసైటీలో ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో నేను ఆ కాలేజ్కి వెళ్ళి ఆ రోజు బాగా ఆ రోజు వాళ్ళని కొంచెం బాగా బెదిరించి కొంచెము ఆ పిల్లలకి మంచి ఫుడ్ ఇప్పించడం జరిగింది. విద్యా వైద్యం అనేది కంపల్సరీ కాబట్టి విద్య ప్రేమతో చెప్పాలే కానీ హరాస్మెంట్ చేసుకుంటే చెప్పొద్దని నా కోరిక. అక్కడ ఆ కాలేజ్ స్టూడెంట్స్కి మీరు ప్రొటెక్ట్ చేశారు. అది కాకుండా ఇంకా సమాజానికి, మన దళిత భోజన సమాజానికి మీరు అంటే సమాజానికి అని అంటే దళితులలో ఈరోజు మాదిగా ఉపకులాలు ఉన్నాయి. ఈరోజు ఉపకులాలు ఉన్నాయి. మమ్మల్ని ఈరోజు మేము అన్నదమ్ములుగా విడిపోయినామని అంటారు. కానీ మేము విడిపోలేము ఎప్పటికీ. ఎందుకంటే మా రక్తం ఒకటే, మా భావజావాలు ఒకటే. ఈరోజు ఎవరైతే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మేము ఆయన గురువులం, ఆయన శిష్యులం కాబట్టి 100% ఆయన అడుగుజాడలు నడుస్తుంటాం. ఓకే, ఈ ప్రభుత్వానికి అలాగే అన్ని రాజకీయ పార్టీలకు ఒక యువకుడిగా, కార్మిక నాయకుడిగా, విద్యావంతుడిగా, రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉన్న ఒక వ్యక్తిగా మీకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా సీటు ఇచ్చి మీకు అవకాశం ఇవ్వవలసిన ప్రాధాన్యం ఒక్కసారి మా మీడియా ముఖంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒకసారి తెలపండి. ఎస్సీ, బీసీ, మైనార్టీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటి నేను అన్ని పార్టీలకు వేడుకుంటున్నా. మాలాంటి వాయిస్ వినేసేసి మాలాంటి యువతలకి మీకు ఒకటే అడుగుతున్నాము. మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1 నుంచి 2-3 సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకు అని అడుగుతున్నామంటే ఆల్రెడీ మేము పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్తో పాటు మేము చిన్న స్థాయి ఎంప్లాయీస్, మా కోరికలు కళల్లాగానే ఉండిపోతున్నాయి తప్ప మాకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అన్నట్టు మేము ఈ ముందు అడుగు చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే పొలిటికల్కి ఏదైనా మాస్టర్కి అన్నారో మేము అడుగుజాడలు నడుస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మాకు అన్ని పొలిటికల్ పార్టీలకి మేము ఒక టికెట్ 3 నుంచి 4 సీట్లు ఇవ్వాలని మా కోరిక. అందులో మీకు ఒక అవకాశం ఇవ్వాలి. ఒక అవకాశం డెఫినెట్గా మాకు ఇవ్వాలి. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా ఆ మాటను నిజం చేయాలంటే మీకు ఒక అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలకు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము ఈ కొన్ని రోజులుగా వింటున్నాం కర్ణం ప్రమోద్కి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ ఇచ్చినా నేను పోటీ చేస్తా, నేను ప్రయత్నం చేస్తా గెలుపొందడానికి అని ఒక వాయిస్ మేము వింటున్నాం. జూబ్లీ హిల్స్ అంటేనే కొన్ని 100 కోట్ల బడ్జెట్ కలిగిన రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలే డబ్బుతో కూడుకున్నాయి. ఒక ఎమ్మెల్యే సీట్ అయినా, ఒక ఎంపీ సీట్ అయినా కొన్ని 100 కోట్ల నుంచి 1000 కోట్ల
ఖర్చు బడ్జెట్ పెరిగిపోతుంది. అఫీషియల్గా ఒక బడ్జెట్ అయితే అన్అఫీషియల్గా బ్యాక్గ్రౌండ్లో కొన్ని వందల కోట్లు వేల కోట్లు అవుతున్నాయి. మరి ఈ బడ్జెట్ను తట్టుకొని మీరు ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నిలబడగలరా? ఆ దమ్ము ఉందా మీకు? మా బలమే ప్రజలు, మా బలమే దళిత వర్గాలు, మా బలమే బీసీ వర్గాలు, దాంతోపాటు ఎస్సీ బీసీ మైనార్టీ, మా మా బలమే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ. ఎందుకంటే ఒక ఎంప్లాయ్కి ఒక అవకాశం ఇస్తే, ఒక ఎంప్లాయ్ ఏ స్థాయిలో వర్క్ చేయగలుగుతాడో, ఏ గ్రౌండ్ లెవెల్ వరకు నుంచి రీచ్ అవుతాడో. ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రోజు ఆఫీసులలో మాట్లాడుతుంటాం, ఆఫీసర్లతో కానీ, కోఆర్డినేషన్తో కానీ, ఈవెన్ ఎమ్మెల్యేస్తోని, ఎంపీలతో. అట్లాంటి సందర్భంలో మాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా మేము దాన్ని మంచిగా ప్రూవ్ చేసుకుంటామని సందర్భంగా కోరుకుంటున్నాం. రాజకీయాలు అంటేనే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటేనే, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే, ఒక ఎంపీగా పోటీ చేయాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి మూమెంట్లో మీరు ఎలా ముందుకెళ్తారు? మరి మీకు అవకాశం వస్తే? మేము ఇంటింటికి ఎట్లయితే కరెంట్ బిల్ ఇస్తున్నామో, ఇంటింటికి ఎట్లయితే సప్లై ఇస్తున్నామో పబ్లిక్కి, మరి నాతో పాటు మా యూనియన్ మెంబర్స్ కానీ, మరి నా ఉన్న సోదరులు, మరి ఎస్సీ బీసీ మైనారిటీ, మరి నా బస్తీవాసులు, నా పుట్టడం అంతా నాది హైదరాబాద్ సికింద్రాబాద్ కాబట్టి డెఫినెట్గా మేము 100% గ్రౌండ్ లెవెల్లో నేను రీచ్ అవుతానని నా కోరిక. నిన్ను బస్తీ వాసనగా చూస్తారా, లేకుంటే డబ్బుల పరంగా చూస్తారా? డబ్బుడు కమ్ముడిపోయే ఈ జమానాలో ఓటర్లు అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ లాస్ట్ ఎన్నికల్లో కూడా మాకు డబ్బులు వేయలేరని కొన్ని ఊళ్ళలో ఓట్లు లేకుండా ధర్నాలు చేసారు. అటువంటి మూమెంట్లో నువ్వు డబ్బులు లేకుంటే వాళ్ళు నీకు ఓటు వేస్తారని నమ్మకం మీకుందా? ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే గారు ఆ రోజు దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలు ఆయన దాన్ని. ఆమ్ ఆద్మీ పార్టీ మీ రోల్ మోడల్. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొన్ని పార్టీలు కూడా ఇలానే డబ్బులు లేకుండా వచ్చినాయని ఒక వాయిస్ మీ నుంచి వస్తుంది. అది ఇక్కడ సాధ్యమని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా సాధ్యం. ఎందుకంటే రాబోయే కాలంలో యువకులకి అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. అందరి దగ్గర చిన్న పోరోడు ఈరోజు నిజంగా చెప్పాలంటే బాలుడు సెకండ్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ పోరోడు కూడా ఇవాళ రేపు ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తుంది. డెఫినెట్గా పబ్లిక్కి అందరికీ సమస్యల మీద ఏముందో ఏమవుతుందో అంత తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఈరోజు బాంబ్ కన్నా కూడా చాలా డేంజర్ అయింది సోషల్ మీడియా ఉంటే ఈరోజు ఏ ఫ్లెక్సీలు అవసరం లేదు, ఏ పబ్లిసిటీ అవసరం లేదు. అంటే పబ్లిక్లో నిజంగా వాయిస్ ఏంటంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజు ఏ ఫ్లెక్సీలు కట్టాలి, ఏ బ్యానర్లు కట్టాలి ఎక్కడ కూడా. అన్నా హజారే గారు ఆ రోజు ఏదైతే ఢిల్లీలో ఆ రోజు కేజ్రీవాల్ గారు వెంబడి ఆ రోజు కూర్చున్నారో ధర్నాకి, ఆ రోజు సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కానీ, ఢిల్లీలో 10 ఇయర్స్ కానీ, మరి అదేవిధంగా పంజాబ్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మేము కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంప్లాయీస్ తరఫు నుంచి డెఫినెట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మాకు ఒక అట్లాంటి అవకాశం ఇవ్వాలని అన్ని పార్టీలకు మేము వేడుకుంటున్నాం. ఢిల్లీ అంటే మన రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం సెకండ్ రాజధానిగా కూడా అనుకుంటారు కొంతమంది. కానీ ఇంకా ఇక్కడ మన తెలుగు ప్రజలు ఈ బస్తీలలో మన గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కొన్ని ప్రజలు ఎన్నికలంటే మన హైదరాబాద్ ప్రజలు, మన తెలుగు ప్రజలు మనం రీసెంట్గా కూడా చూసినాం, డబ్బు లేకపోతే ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేస్తాం, లేకపోతే లేదని ఒక వాయిస్ వినిపించింది. మరి వీళ్ళు సోషల్ మీడియా ఎంత వచ్చినా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రతి పిల్లదాని దగ్గర ఉన్నా, ఎంత సోషల్ మీడియా స్ప్రెడ్ అయినా చివరికి ఆల్టర్నేట్గా డబ్బు అనేది లీడ్ చేస్తుంది. మరి ఈ జనాలు మారుతారంటావా? వాళ్ళని మార్చే కాన్సెప్ట్ మీ దగ్గర ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఈరోజు సోషల్ మీడియా కానీ, ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ అన్ని విధంగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను ఓటుకి కంపల్సరీ పోయే ముందు అందరూ ఓటేసి డబ్బులు తీసుకునే రకమేమో కానీ నేను అంటే వాళ్ళని విమర్శిస్తలేదు. నేనేమంటున్నా, ఓటేసి డబ్బులు తీసుకుంటారో ఏదో కానీ నాకు తెలియదు, కానీ నేనైతే పర్టికులర్గా ఎప్పుడు చూడలేదు. అంటుంటారు, నేను వింటుంటా, చూస్తుంటుంటా, కానీ నేను ఇప్పటివరకు పర్టికులర్గా నా కళ్ళతో నేను ఇప్పటివరకు డబ్బు తీసుకొని ఓటేసే వ్యక్తిని అయితే నేను చూడలేదు. నేను ఒకటి చెప్తున్నా, అందరు కామన్ పీపుల్ కానీ, నార్మల్గా బస్తీ వాసులకు కానీ, ఇంకొకటి అందరికి కానీ, ఎస్సీ బీసీ మైనారిటీలకు కానీ, మహిళలకు కానీ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. డెఫినెట్గా మీరే మాకు ఓటేసి రూపాయి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క ఇంటి నుంచి వేడుకుంటున్నాం. రాబోయే ఎన్నికలైనా సరే, నెక్స్ట్ 2029 ఎన్నికలైనా సరే, ఈ ఎన్నికల్లో మీకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఒక విద్యా వైద్యంతో పాటు ఈ మీ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు ఇంకా ఏమైనా మిగిలిపోయిన పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉన్నాయా? ఇంకా మీ దృష్టికి వచ్చిన ఇవి నేను చేస్తా అన్నట్టు మీ బస్తీవాసులకు ఏదైనా హామీ ఇస్తారా? డెఫినెట్గా ఉన్నాయండి. ఈరోజు మా కృష్ణనగర్ మునిగి తేలుతుంది. ఈరోజు పేరుకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ మొత్తం దగ్గర ఒక 6 to 5 feet వరకు వాటర్ వస్తాయి. కనీసం ఆ టైంలో ఏమైనా అయితే అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఈరోజు బోరాబండ, రైమత్ నగర్ చూస్తే ఈరోజు హై టెన్షన్ టవర్లతోని ఈరోజు ఇంట్ల మీదకి వెళ్ళి ఉంది. మరి ఈరోజు దానివల్ల క్యాన్సర్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ
ఈరోజు ఫెర్టిలిటీస్ హాస్పిటల్స్ కూడా అన్ని దీనివల్లనే అవుతున్నాయి. ఒకసారి దయచేసి ఆలోచించాలి ప్రజలు కూడా. ఇంకొకటి ఇప్పుడు బోరాబండ చూస్తే వీకర్ సెక్షన్ చిన్న చిన్న రోడ్లు, ఆ బస్తీలలో ఆ చెత్త ఎక్కడంటే అక్కడ వేయడము. ఒక్కసారి పబ్లిక్ కూడా సోషలైజ్గా తీసుకొని ఆ చెత్త ఒక నీట్ డంప్ యార్డ్లలో పెట్టుకొని దానికి తగ్గట్టు దాన్ని ఒక చిన్న పార్క్ క్రియేట్ చేసుకోవడం, 100-200 గజాలలో సాయంత్రం పూట ఒక 4 గంటలు 2 గంటలు కూర్చొని హాయిగా ముచ్చట్లు చెప్పుకున్నట్టు సీనియర్ సిటిజన్స్ కానీ అట్లాంటివి డెవలప్ చేయాలని నా కోరిక ఉందండి. ఇది ఈరోజు మన V5 న్యూస్ లీడర్ కార్యక్రమం. ఈరోజు మనతో ఉన్నారు కర్ణం ప్రమోద్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ కంపెనీ 1535 ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్. అటు కార్మిక నేతగా ఇటు రాజకీయాల వైపు కూడా ముందుకు అడుగులేస్తూ కార్మిక సంఘాల కర్షకుల సమస్యలపైన పోరాడుతూ, అలాగే ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకి మాలాంటి యువకులకి ఇంట్రెస్ట్ ఉన్న వారికి రాజకీయంగా ఇటు మన అసెంబ్లీలో అటు పార్లమెంట్లో కూడా ఒక 2-3 సీట్లు కేటాయించి మాలాంటి యువకులకు ప్రోత్సహించాలని, అలాగే ప్రస్తుతం మన జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతుందో ఆ ఎన్నికలో కూడా మాలాంటి యువకుడికి అవకాశం ఇస్తే మేమేంటో నిరూపించుకుంటాం, ఒక శాంతి, ఒక నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలను చేసి చూపిస్తాం, డెవలప్మెంట్ అంటే ఏందో చేసి చూపిస్తాం, విద్యా వైద్యం అనేది ప్రపంచ స్థాయి, కార్పొరేట్ స్థాయి, ఆ విద్యా వైద్యానికి మేము మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడున్న వారికి మేము ముందుకెళ్తామని మనతో అంటున్నారు.